ఒరిజినల్ రెప్లికా ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా. ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ అయితే ఇన్స్టాలో చాలా ట్రెండింగ్ అవుతుండే కదా. సరే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ వీడియో ఏంటనుకుంటున్నారా, మనం షాపింగ్ దసరా వచ్చింది కదా, షాపింగ్ బ్లాగ్ అయితే షురూ చేసినాం అనమాట. ఇంకా ఇదేంటి వీడియో ఇట్లా కనిపిస్తుంది అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్లీ నేను ఇది షార్ట్ వీడియో అని అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ అదేంటంటే ఇక డే బై డే ఆల్మోస్ట్ ఒక 4 times మేము వెళ్ళాం అనమాట షాపింగ్కి అయితే. అట్లా వెళ్ళడం వల్ల ఇక కొన్ని క్లిప్స్ అయితే తీసుండే ఒకటే వీడియోలో చేయడానికి అవ్వలేదన్నమాట. సో అందుకని చెప్పి ఇక సర్లే ఒక లాంగ్ వీడియో తీస్తే అయిపోతుంది కదా అని చెప్పి నేనైతే లాంగ్ వీడియోలో ఇట్లా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఏమనుకోకండి గాయస్. అయితే ఇవాళ వీడియోలో షాపింగ్ అని అంటే నేను, మా అత్తమ్మ, మా ఆడపడుచు, మా తోటి కోడలు, నేను, పిల్లలు ఇంకా అందరం అయితే షాపింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా 1 dayలో అయితే మా షాపింగ్ అవ్వలేదు. డే బై డే అట్లా ఒక 3 days అయితే శారీస్కే వెళ్ళినాం అనమాట. ఇంకా ఈ శారీ కనిపిస్తుంది కదా, ఆ శారీకే మాకు ఫ్రిడ్జ్ వచ్చింది. దా లక్ ఏంటంటే ఇంకా మాకు చాలా హ్యాపీ అనిపించింది. మాకంటే మాకు కదండి, మా అమ్మ వాళ్ళకి వచ్చిందనమాట. ఆ రోజు మా చెల్లి వాళ్ళు కూడా షాపింగ్కి వచ్చారనమాట. ఇంకా మేమందరం కలిసే షాపింగ్ చేసినాం. ఇంకా చీరకైతే మా చెల్లి వాళ్ళకి ఒక ఫ్రిడ్జ్ అయితే వచ్చింది. తను 3 కూపెన్స్ వేసింది, మేమైతే 9 కూపెన్స్ వేసామన్నమాట. అయినా కానీ మాకు రాలేదు. అదేంటంటే ఇక లక్ ఉండాలి కదండి దేనికైనా. సో వాళ్ళకైనా వచ్చిందని చెప్పేసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే అనమాట. ఇట్లా కొన్నది వేరు, లక్కీ డ్రాలో అట్లా మనం తీసుకుంటే మనకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత మేమైతే ఇక కంగన్ హాల్ షాపింగ్ అయితే షూర్ చేసాం. ఇదైతే ఆల్మోస్ట్ 1 dayలోనూ కంప్లీట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.